అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీ కాంగ్రెస్ సిద్ధం అవుతుంది. అయితే వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్ శివారులోని తుక్కగూడలోని భారీ బహిరంగ నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హాజరు కానున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ తుక్కగూడ సభలోనే పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానుండటంతో పాటు పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ హైదరాబాద్లోని రిలీజ్ చేస్తూ ఉండటంతో టీ కాంగ్రెస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన సభా గ్రౌండ్ను సక్సెస్ చేయాలని టీ కాంగ్రెస్ సిద్ధమవుతుంది. రేట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఎన్నికలకు సంబంధించి తుక్కుగూడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగానే ప్రచారం ప్రారంభించింది. ఈ సభకు సోనియాతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు కూడా అదే వేదిక నుంచి శంఖారావం పూరించారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏప్రిల్ మొదటి వారంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్టీ నేతలు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేస్తున్నారు. ఇక ఈ సభ నుంచి లోక్సభ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను కూడా ప్రకటించబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ముఖ్య నేతలు హాజరు కానుండటంతో ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి. ఇక మిగతా అన్ని అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభ తర్వాత మిగతా అన్ని జిల్లాల్లో కూడా సభలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా హాజరయ్యారు. పక్కా ప్లాన్ తో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అదే వ్యూహాన్ని ఈసారి లోక్సభ ఎన్నికలకు కూడా అనుసరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు తుక్కుగూడ వేదికగానే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. సీనియర్ నేతలందరూ కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. సీఎం రేవంత్ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. తుక్కుగూడను కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తుందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఈ సభ తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తుందా అని చెప్పేసి ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని ఓడించి అధికారంలోకి వచ్చింది. సేమ్ ఇప్పుడు అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ తుక్కుగూడలో లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించి 6 గ్యారంటీ హామీలను ప్రకటించారు. ఇప్పుడు కూడా అటువంటి వ్యూహంతో వెళ్తుంది. ఈ సభలో గ్యారంటీ హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది. 5 గ్యారంటీ హామీలను ప్రకటించి అందులో దాదాపుగా 35 అంశాలను చేర్చబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ మేరకే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా అటువంటి ప్లాన్ నే అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే భావిస్తున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.